హలో 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 అందరూ బాగున్నారా? నేను రాంబాబు టూరిస్ట్ ఆప్టింగ్ డ్రైవర్. ఇప్పుడు మన భీమిలి నుండి రుషికొండ దగ్గర తిరుపతి దేవస్థానం వెంకటరామ స్వామి ఆలయంకి వెళ్తున్నాము. వెళుతూ ఇది రుషికొండ బీచ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కటింగ్ అయితే రుషికొండ బీచ్కి వెళ్తాము. ఇలాగ స్ట్రైట్గా వెళ్తే మన లెఫ్ట్ సైడ్ కనబడే కొండ ఏపీ రాజధాని అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి వైజాగ్ రాజధాని పెడితే ఇక్కడ పెడతానన్నారు. కానీ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఇలాగా వెళ్తూ రైట్ సైడు గీతం కాలేజీ ఉంటుంది. ఇదంతా గీతం కాలేజ్ చాలా పెద్దది. వైజాగ్లో గీతం కాలేజ్ అనేది చాలా పెద్దది. అలాగా ముందుకెళ్తే కొంచెం అలా ముందుకెళ్తే వెంకటరామస్వామి ఆలయం టీటీడీ వాళ్ళు కట్టినది ఇక్కడ ఉన్నది. ఇలాగ యూటర్న్ చేసుకుంటే గీతం కాలేజ్ దాటిన వెంటనే యూటర్న్ చేసుకొని మళ్ళీ ఫస్ట్ లెఫ్ట్లో తిరిగితే కొండపైకి వెళ్ళే దారి. అలాగా స్లోగా వెళ్ళి అక్కడ టికెట్ తీసుకోవాలి. ఇది వైజాగ్కి 10 కిలోమీటర్ దూరంలో ఉన్నది. భీమిలీకి 19 కిలోమీటర్లు 18 కిలోమీటర్ దూరంలో ఉన్నది. ఇక్కడ 4 వీలర్స్ ఏదైనా టోకెన్ తీసుకోవాలి. ఇలాగ కొండపైకి వెళుతూ స్లోగా వెళ్ళాలి. ఎందుకంటే కొండకి ఎక్కడానికి దిగడానికి బీచ్ రోడ్ నుండి ఒకటే రోడ్డు. ఇలాగా వెళుతూ కనబడుతుంది కదా లెఫ్ట్ సైడు. అలా ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ కూడా కొత్తగా మెట్టులు దారి కట్టారు. కొండపైకి ఫస్ట్లో మెట్టుల దారి లేదు. ఇది కొండపైన చాలా ఆనందంగా సంతోషంగా భక్తులకి ఉండే ఏర్పాట్లు టీటీడీ వాళ్ళు చేశారు. అలాగే కొండపైన ఎక్కుతూ ఇటు అటు చూస్తే చాలా వరకు చాలా అందాలు ఉంటాయి. ఎదురుగా రుషికొండ, లెఫ్ట్ సైడు గీతం కాలేజ్, రైట్ సైడు సాగర్ బీచ్, బ్యాక్ సైడు అందమైన కొండలు కనబడతాయి. ఇలాంటి వాతావరణంలో దేవుడిని కట్టడం, కొండపైన వెంకటరామస్వామిని పెట్టడం ఈ చుట్టుపక్కల గ్రామాలందరికీ చాలా అదృష్టం. ఇది రోడ్డు చాలా చక్కగా నీట్గా ఉన్నది. ఇలాగ వెళ్తూ కొండపైకి వెళ్తూ ఇటు అటు చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. కొండపైన వెళుతూ ఇటు అటు మొక్కలు అనేక శుభ్రం అంతా చాలా నీట్గా టీటీడీ వాళ్ళు చేశారు. వెంకటరామస్వామి ఆలయం శనివారం నాడు చాలా బిజీగా ఉంటుంది. ఇప్పుడు మన కొండపైకి ఎక్కగానే స్వామివారు గుర్తులు కనబడతాయి. గుర్తుల దగ్గర ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు కదా, అదే మెట్టుల దోహారం. మెట్టుల కిందకి వెళ్ళాలంటే అలాగే వెళ్ళాలి. అలా ముందుకు వస్తూ కారు ఇక్కడ పార్క్ చేయాలి. ఇక్కడ స్టాప్ చేసి భక్తుల్ని కిందకి దింపి ఇక్కడ పార్క్ చేసి దీన్ని తీసుకెళ్ళే వాళ్ళని భక్తుల్ని ఇక్కడ దింపి మళ్ళీ ముందుకి మూవ్ అవుతున్నాను. ఇలాగా గుడి బ్యాక్ సైడు టీటీడీ వాళ్ళు గుడి బ్యాక్ సైడు పార్కింగ్ ప్లేస్ పెట్టారు. అలాగా స్ట్రైట్గా వెళ్తే టాయిలెట్ బాయ్స్ అండ్ లేడీస్ టాయిలెట్ సౌకర్యం కూడా ఉన్నది. ఇక్కడ ఇదే గేటు దాటగానే ఇది గుడి గేటు దాటగానే లెఫ్ట్ సైడు 2 వీలర్ పార్కింగ్. అలా స్ట్రైట్గా వెళ్ళి రైట్ తిరిగితే కార్ పార్కింగ్ ఉంటుంది. ఇక్కడే రైట్ సైడు మంచినీళ్ళు సౌకర్యం కూడా ఉన్నది. ఇది టాయిలెట్స్ లేడీస్ బాయ్స్. ఇది మినరల్ వాటర్ మంచినీళ్ళు సదుపాయం కూడా ఉన్నది. ఇప్పుడు మనం ఇలాగా కొంచెం ముందుకు వెళ్ళగానే స్వామివారి బ్యాక్ సైడ్ భాగం ఇది స్వామివారి బ్యాక్ సైడ్ భాగము. ఇప్పుడు కొంచెం
ముందుకు వెళ్ళగానే ముందుకు వెళ్ళగానే ఆ గేట్ నుండి అవుట్ సైడ్ వెళ్ళొచ్చు. ఇక్కడ కనీసం వందల మంది పార్కింగ్ చేయొచ్చు. ఇది ఇక్కడ కూడా ఒక రూటు, డబల్ రోడ్డు టీటీడీ వాళ్ళు కట్టారు. ఇదే రూట్లో స్ట్రైట్గా వెళ్తే టీటీడీ వాళ్ళు ఎండాడ వెళ్ళడానికి డబల్ రోడ్డు వేశారు. ఈ డబల్ రోడ్డు మార్గంలో రైట్ అలా డౌన్ దిగితే రైట్ సైడ్ తిరిగితే రుషికొండ వెళ్ళొచ్చు, లెఫ్ట్ సైడ్ తిరిగితే ఎండాడ బస్ స్టాప్కి వెళ్ళొచ్చు హైవేకి. హాయ్ గాయస్, మీరందరూ వెంకటరామస్వామి ఆలయం బ్యాక్ నుండి కూడా చూడొచ్చు. ఇది నేను వచ్చే కారు హోండా సిటీ. ఇక్కడ ఎన్నో వెహికల్స్ పార్కింగ్ చేయొచ్చు. కానీ ఆ రోజు నా అదృష్టం అనుకోవాలి, చాలా ఖాళీగా గుడి ఉన్నది. పార్కింగ్ చేసి అలా కొన్ని షూట్ చేద్దామని మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ఈ కొండపైన అనేక ఆఫీసులు కట్టారు. అది మరి ఏం చేస్తారో తెలియదు. ఇదంతా సాగర్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది మెట్లకి వెళ్ళే దారి. ఈ దారి నుండి భక్తులు పైకి వస్తారు. స్వామివారు మానాలు చాలా చక్కగా ఉన్నాయి. కొండపైన మంచిగా గ్రీన్గా మొక్కలు చాలా వరకు పాతారు. స్వామివారు ఆలయం కింద నుండి పైకి మెట్లెక్కి దర్శనం చేసుకోవాలి. కానీ చాలా ఎండాకాలంలో చాలా కాలుతున్నాయి. భక్తులకి ఈవినింగ్ 3-4 తర్వాత చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే ఈ టైంలో చాలామంది భక్తులు ఎవరు ఉండరు. ఎందుకంటే మేము వెళ్ళేది 11-12 ఆ టైంలో వెళ్ళాము. ఇక్కడ స్వామివారి ఎదురుగా ఉండేది కూడా స్వామివారు ఆలయం సంబంధించింది. ఇక్కడ చాలా వరకు చాలా సంతోషంగా స్వామివారు ఒక్కొక్క స్టెప్ కూడా చాలా చెప్పవలసింది. చాలా విధంగా ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళు చాలా భయపడతారు, బస్సు సౌకర్యం ఉండదేమో అని. కొండ కింద నుండి పైకి ఫ్రీ బస్సు ఉన్నది. అలాగే ఆటోలో వస్తే 2-3 పైకి వెళ్ళకూడదు. ఇది స్వామివారి ఆలయం నుండి రైట్ సైడ్ కనబడుతున్న వ్యూ పాయింట్. చాలా కొండలపైన గాయత్రి కాలేజు, అనేక అపార్ట్మెంట్స్ అనేక విధిగా ఉంటుంది. ఇలాగా ఇదంతా గుడి చుట్టూ ఎన్నో రకాలుగా చక్కగా ఉంటుంది. ఇక్కడ గుడి బ్యాక్ సైడ్ భాగము ఇది పార్కింగ్ ప్లేస్, మినరల్ వాటర్, టాయిలెట్స్ ప్లేస్. అలాగే స్ట్రైట్గా వెళ్తే ఎండాడ డైరెక్ట్గా డబల్ రోడ్డు ఉన్నది. చాలా అదృష్టం. వెంకటరామస్వామి వైజాగ్లో టీటీడీ వాళ్ళు కట్టడం చాలా అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే ఎంతోమంది స్వామివారి దగ్గరికి ఎన్నో గంటలు లైన్లో ఉండి స్వామివారి దర్శనం చేసుకుంటారు. కానీ మన వైజాగ్ పెద్దలు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే స్వామివారు డైరెక్ట్గా మన వైజాగ్ రుషికొండ పైన వెలిసారు. ఎందుకంటే ఆ రోజుల్లో స్వామివారి ఆలయం కట్టడం అలాగే విధంగా చేయడం అనేది చాలా సంతోషకరం. ఇది స్వామివారు బ్యాక్ సైడ్ భాగము. కానీ మనకి తెలుసో తెలియకో వీడియో తీసాము, కానీ పర్మిషన్ అడగలేదు. అలాగే తీయకూడదో తీయొచ్చో కూడా తెలియదు. కానీ మన వైజాగ్లో రుషికొండలో ఉన్నది వెంకటరామస్వామి ఆలయం టీటీడీ వాళ్ళదని తెలియడం కోసం తీశాను. ఈ పక్క అంతా లెఫ్ట్ సైడ్ ఏరియా. ఇదంతా గీతం హాస్పిటల్, గీతం కాలేజ్ అంతా పార్కు లాగే ఉంటుంది. చాలా మంచి వాతావరణం. ఇదంతా గీతం కాలేజు. ఇలా కనబడుతుందంతా గీతం కాలేజ్, గీతం గ్రౌండ్, అలాగే ఇన్స్టిట్యూట్ అంతా చాలా చక్కగా ఉంటుంది. ఎదురుగా కనబడుతున్నదే కొండ రుషికొండ అంటారు. రుషికొండ అనేక పేరు ఉన్నది. ఎన్నో విధాలుగా ఎన్నోసార్లు ఈ కొండకి వచ్చాను, కానీ ఎప్పుడు కూడా వీడియో తీయడం అనేది జరగలేదు. ఎందుకంటే దర్శనం చేసుకొని కారులోకి వెళ్ళి రెస్ట్ తీసుకుండేవాడిని. కానీ ఎందుకో స్వామివారి ఆలయము ఆ రోజు తీయాలి వీడియో అనిపించింది.
చాలా వరకు జనాలు లేకపోతే లేరు కాబట్టి తీయగలిగాను. ఎందుకంటే స్వామివారి ఆలయం చాలా చక్కగా ఉంటుంది. ఆ టైంలో చాలా ఖాళీగా ఉన్నది. ఇది స్వామివారి ఆలయము, వెంకటరమూర్తి స్వామి ఆలయము. వైజాగ్ నుండి వైజాగ్ కాంప్లెక్స్ నుండి హాఫ్ అన్ అవర్లో రుషికొండ వెంకటరమణ స్వామి ఆలయంకి రావచ్చు. బస్సు సౌకర్యం కూడా ఉంటుంది. అలాగే ఆటో సౌకర్యం కూడా ఉంటుంది. భీమిలి నుండి కూడా బస్సు సౌకర్యం ఉంటుంది, ఆటో సౌకర్యం కూడా ఉంటుంది. ఇది రుషికొండ అంటారు. ఎవరెక్కినా రుషికొండ దగ్గర వెంకటరమణ స్వామి ఆలయం అంటే ఎవరైనా చెప్తారు. వైజాగ్ అండ్ తగరపస్స అండ్ భీమిలి అనేక దగ్గరగా ఉంటుంది. ఇంకా దగ్గర ప్రాంతం ఎండాడ అంటారు. ఇదంతా ఎంతోమంది భక్తులు చక్కగా వచ్చి ఆలయాన్ని దర్శనం చేసుకున్నారు. అలాగే స్వామివారి ఆలయం దర్శనం చేసుకొని బయటికి వస్తూ చాలా ఉత్సాహాన్ని ఆనందాన్ని పొందాము. ఎందుకంటే 100 రెట్లు బలం వచ్చింది. ఇదంతా వైజాగ్ అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే తిరుపతి దేవస్థానం వాళ్ళు ఫ్రీ దర్శనంకి వెళ్ళా తిరుపతి దేవస్థానంకి ఎన్నో గంటలు వెయిట్ చేయవలసి వస్తుంది. కానీ స్వామివారు మన వైజాగ్ రుషికొండ ఏరియాకి రావడం చాలా అదృష్టం. అదంతా కనబడేది రుషికొండ బీచ్ అంటారు. అలాగా చాలా వరకు భక్తుల్ని కనీసం గుడి కట్టిన తర్వాత కొండపైకి ఒక 50 సార్లు పైన వెళ్ళి ఉంటాను. కానీ ఏ రోజు కూడా వీడియో తీయలేదు. కానీ ఆ రోజు ఎందుకో తీయాలి అనిపించింది. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ యూ అంతా షూట్ చేయాలని షూట్ చేశాను. ఎందుకంటే చాలాసార్లు ఎప్పుడు కూడా యూ అంతా చూపించలేదు. ఏదో ఫోటో తీసుకోవడం వెళ్ళిపోవడమే తప్ప మన దగ్గరనున్న వెంకటరమూర్తి స్వామి ఆలయము ప్రపంచానికి తెలియాలని ఈ వీడియో తీసి యూట్యూబ్లో పెడుతున్నాను. ఇందులో తెలిసి కానీ తెలియక కానీ నాకు తప్పుగా అనుకోకండి, క్షమించండి. ఇన్కేస్ తెలిసి కానీ తెలియక కానీ మాట ద్వారా కానీ ఏమైనా తప్పుగా అని ఉంటే క్షమించండి. అలాగే దర్శనం అయిపోయింది. కారు తీసుకొని మా సారాల్ని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాను. రాంబాబు టూరిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్, మీ చుట్టాల బంధువులకి ఛానల్ లింక్ పంపించండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇది చాలా అదృష్టము అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఆప్టింగ్ డ్రైవర్ అనేక దేవస్థానాలు తిరిగే అదృష్టం అందరికీ రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే స్వామివారి ఆలయంలో ప్రవేశించిన తర్వాత స్ట్రైట్గా వెళ్ళి అక్కడ భక్తులు ఎక్కించుకొని కిందకి దిగాలి. దిగే ముందు ఒకటి ఫోన్ మాట్లాడొద్దు, దిక్కులు చూడొద్దు, రన్నింగ్లో వీడియో తీయొద్దు. ఎప్పుడైనా మనం వీడియో తీయాలనుకుంటే మన పక్కన కూర్చున్న సారాలకి ఫోన్ ఇచ్చి వీడియో తీయమని చెప్పాలి. మరొకసారి ఆలయం చూడండి. ఇది వైజాగ్ రుషికొండ సమీపంలో ఉన్నది. ఇది రుషికొండ ఎదురుగా వెంకటరమణ స్వామి టీటీడీ వాళ్ళు కట్టారు. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. కానీ మళ్ళీ దర్శనం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యి భీమిలికి బయలుదేరుతున్నాము. ఇప్పుడు కొండ కింద దిగగానే చాలామంది స్లోగా డ్రైవ్ చేసుకొని వెళ్ళాలి. ఇంకో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే విషయం, న్యూట్రల్లో కారు దింపరాదు. ఎందుకంటే బ్రేక్ మీద భారం పడిపోద్ది. అలాగే రాంబాబు టూరిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లింక్ చేయండి. ఎప్పుడు కూడా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళండి ప్లీజ్, రిక్వెస్ట్. అలాగే దేవుడి దయ వల్ల ప్రపంచంలో ఉన్న భక్తులందరూ మనుషులందరూ బాగుండాలని కోరుకుంటూ రాంబాబు టూరిస్ట్. తప్పుగా మాట్లాడుంటే అందరూ క్షమించబడుతూ అడుగుతున్నాను. నాకు సమయంగా మాట్లాడడం రాదు. అందుకోసమే మాట్లాడేటప్పుడు కూడా తడబడుతున్నాను. ఒక డ్రైవర్గా ఈ ఒక్క అవకాశం వచ్చినందుకు చాలా సంతోషం.
ఇప్పుడు ఆఫ్టింగ్ పని అయిపోయింది. ఇప్పుడు కొండ దిగి భీమిలికి వెళ్ళిపోతున్నాము. భీమిలి వెళ్ళాలంటే లెఫ్ట్ తిరగాలి. వైజాగ్ ఆర్కే బీచ్కి వెళ్ళాలంటే రైట్ తిరగాలి. ఇక్కడ టీటీడీ వారు సోమవారం బోర్డు. మీ అందరూ బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ రాంబాబు టూరిస్ట్ ఛానల్. జై హింద్.